సో, మీ ఇంట్లో ఉండే డేటా ఎంట్రీ వర్క్ అయితే చేసుకోవచ్చనమాట. ఇదొచ్చేసి ఫుల్ టైమ్ పర్మనెంట్ జాబ్ అనమాట. హ్యాపీగా ఇంటి నుండి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్‌గా. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అయితే అవసరం లేదండి. 12థ్ పాస్ అయితే చాలు. డేటా ఎంట్రీ మీద మీకు ఎంఎస్ ఎక్సెల్ మీద నాలెడ్జ్ ఉంటే సరిపోతుందనమాట. ఈ యొక్క నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవడానికి. అండ్ అలాగే శాలరీ వచ్చేసి 32,000 పర్ మంత్ అయితే శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాగ్నిజెంట్ కంపెనీ అనమాట. వర్కింగ్ సెటప్ మొత్తం కూడా వర్కింగ్ కిట్ అంతా కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది గైస్. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. కాగ్నిజెంట్ కంపెనీ వాళ్ళు ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్ని అయితే రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా రిమోట్ వర్క్ అనమాట. హ్యాపీగా మీరు ఇంటి నుండి అయితే వర్క్ అయితే చేసుకునే విధంగా ఉంటుందన్నమాట. ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట ఇది వచ్చేసి. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో త్వరగా అంతా అండ్ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కంపెనీ వచ్చేసి కాగ్నిజెంట్ అనమాట. ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్ అయితే రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారు. సో ఇక్కడ వచ్చేసి చూడొచ్చు ట్రావెల్ అయితే నాట్ రిక్వైర్డ్ అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఎటువంటి ట్రావెల్ అయితే ఉండదన్నమాట. జాబ్ కేటగిరీ వచ్చేసి టెక్నాలజీ అండ్ అలాగే ఇంజనీరింగ్ మీద ఉంటుందన్నమాట. లొకేషన్ వచ్చేసి చెన్నై ఇండియా అనమాట. సో చెన్నై నుండి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారు. సో మీరు వచ్చేసి కంప్లీట్గా ఫుల్ టైమ్గా మీరు ఇంటి నుండి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. డేట్ ఆఫ్ పబ్లిష్ కనుక చూసుకుంటే May 15th రిలీజ్ చేయడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైమ్ జాబ్. వర్క్ మోడల్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి చూడొచ్చు మీరు జాబ్ సమ్మరీ కనుక చూసుకున్నట్లయితే వీఆర్ సీకింగ్ ఏ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ విత్ 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ టు జాయిన్ అవర్ టీమ్. సో ఫ్రెషర్స్ అండ్ అలాగే 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్, ఎంఎస్ ఎక్సెల్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ది ఐడియల్ క్యాండిడేట్ విల్ హ్యావ్ ఎక్స్పర్టైజ్ ఎంఎస్ ఎక్సెల్ అండ్ డొమైన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రొవైడర్ అండ్ పేయర్ అనమాట. సో ఎంఎస్ ఎక్సెల్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. దిస్ ఈజ్ ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ పొజిషన్ విత్ నైట్ షిఫ్ట్స్ అనమాట. సో మీరు నైట్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలన్నమాట. నైట్ షిఫ్ట్లో వర్క్ కూడా ఉంటుందన్నమాట. ది క్యాండిడేట్ షుడ్ బి ప్రొఫిషియంట్ ఇన్ ఇంగ్లీష్, రీడ్, రైట్, స్పీక్ అనమాట. సో ఇంగ్లీష్లో మీకు చదవడం, రాయడం, మాట్లాడడం ఖచ్చితంగా వచ్చి ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్లయితే హ్యాండిల్ డేటా ఎంట్రీ మేనేజ్మెంట్ టాస్క్ యూజింగ్ ఎంఎస్ ఎక్సెల్ టు ఎన్ష్యూర్ యాక్యురేట్ అండ్ టైమ్లీ ప్రాసెసింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. మీరు వచ్చేసి డేటా ఎంట్రీ మేనేజ్మెంట్ సంబంధించి ఎంఎస్ ఎక్సెల్లో మీకు డేటా ఎంట్రీ మేనేజ్మెంట్ సంబంధించి హ్యాండిల్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఎంఎస్ ఎక్సెల్ మీద మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట ఈ యొక్క డేటా ఎంట్రీ వర్క్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి ఎనాలైజ్ అండ్ ఇంటరప్ట్ డేటా రిలేటెడ్ టు ప్రొవైడ్ అండ్ పేయర్ డొమైన్స్ సపోర్ట్ బిజినెస్ ఆపరేషన్స్ అనమాట. ఈ యొక్క డేటా ఎంట్రీకి సంబంధించి బిజినెస్ ఆపరేషన్స్ సంబంధించి అనలైజ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట డేటా రిలేటెడ్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి కొలాబరేట్ విత్ టీమ్ మెంబర్స్ టు ఎన్ష్యూర్ సీమ్లెస్ వర్క్ ఫ్లో అండ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్స్ అనమాట. ఈ యొక్క టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళతో మీరు ఎఫెక్టివ్గా కొలాబరేట్ అయితే కమ్యూనికేట్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. ప్రొవైడ్ సపోర్ట్ ఇన్ ప్రిపేరింగ్ రిపోర్ట్స్ అండ్ ప్రెజెంటేషన్స్ బేస్డ్ ఆన్ డేటా అనాలిసిస్ అనమాట. డేటా అనాలిసిస్ని బేస్ చేసుకొని మీరు వచ్చేసి ఆ యొక్క రిపోర్ట్స్ని ప్రిపేర్ చేయడం అండ్ అలాగే ప్రెజెంటేషన్స్ సంబంధించి సో ఇవన్నీ కూడా మీరు సపోర్టివ్గా అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎన్ష్యూర్ కంప్లైన్స్ విత్ కంపెనీ పాలసీస్ అండ్ ఇండస్ట్రీ రెగ్యులేషన్స్ ఇన్ ఆల్ టాస్క్స్ అనమాట. అసిస్ట్ ఇన్ రిజాల్వింగ్ ఎనీ discrepancies or issues related data processing, maintain confidently and security of sensitive information అనమాట. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మీరు వచ్చేసి కాన్ఫిడెంట్గా మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పార్టిసిపేట్ ఇన్ ట్రైనింగ్ సెషన్స్ టు స్టే అప్డేటెడ్ విత్ ఇండస్ట్రీ ట్రెండ్స్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అనమాట. సో ట్రైనింగ్ సెషన్స్ కూడా ఉంటాయన్నమాట. సో వాటిలో మీరు పార్టిసిపేట్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ విత్ స్టేక్ హోల్డర్స్ అండ్ అండర్స్టాండ్ దేర్ రిక్వైర్మెంట్స్ అండ్ ప్రొవైడ్ నెసెసరీ సపోర్ట్ అనమాట. సో స్టేక్ హోల్డర్స్తో మీరు ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళకి ఎటువంటి నెసెసిటీ ఉన్నా సరే మీరు వాళ్ళకు సపోర్టివ్గా అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. ఏమడిగినా ఇచ్చే విధంగా. మానిటర్ అండ్ ట్రాక్ ప్రోగ్రెస్ ఆఫ్ అసైన్ టాస్క్ టు ఎన్ష్యూర్ టైమ్లీ కంప్లీషన్, కాంట్రిబ్యూట్ టు ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ ఇనిషియేటివ్ టు ఎన్హాన్స్ ఎఫిషియన్సీ అండ్ ప్రొడక్టివిటీ, ప్రొవైడ్ ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ టు ఇంప్రూవ్ డేటా మేనేజ్మెంట్ ప్రాసెస్ అనమాట. డేటా మేనేజ్మెంట్ ప్రాసెస్కి సంబంధించిన
ఎటువంటి ఫీడ్బ్యాక్ అండ్ అలాగే సజెషన్స్ని కూడా మీరు ప్రొవైడ్ అయితే చేయాల్సి ఉంది. సపోర్ట్ అదర్ టీమ్ మెంబర్స్ అండ్ నీడెడ్ టు అచీవ్ ఓవరాల్ టీమ్ గోల్స్ అనమాట. సో ఈ యొక్క డేటా ఎంట్రీకి సంబంధించి వాళ్ళు ఇచ్చిన టాస్క్ మొత్తం మీరు ఎంటర్ చేసేసి వాళ్ళకు రిపోర్ట్ సబ్మిట్ చేసే విధంగా మీకు వర్క్ అయితే ఉంటుందన్నమాట. క్వాలిఫికేషన్స్ వచ్చేసి మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ డేటా ఎంట్రీ అనాలిసిస్ అండ్ అలాగే రిపోర్టింగ్ అనమాట. ఎంఎస్ ఎక్సెల్ లో మీకు మస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. షుడ్ హ్యావ్ డొమైన్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ప్రొవైడ్ ప్రిపేర్ అండర్స్టాండ్ ఇండస్ట్రీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ మస్ట్ బి ప్రొఫిషియంట్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ చదవడం రాయడం ప్రొఫిషియెంట్గా వచ్చి ఉండాలన్నమాట. కమ్యూనికేట్ అవ్వడం మంచిగా వచ్చి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి షుడ్ బి ఏ డీటెయిల్ ఓరియంటెడ్గా ఉండాల్సి ఉంటుందన్నమాట. మీరు వచ్చేసి ఇండిపెండెంట్గా వర్క్ చేసుకునే ఎబిలిటీ ఉండాలి. అండ్ అలాగే ఈ యొక్క టీమ్ మెంబర్స్తో మంచిగా కొలాబరేట్ అయ్యే స్టేక్ హోల్డర్స్తో అండ్ అలాగే ఈ కంపెనీకి సంబంధించిన టీమ్ మెంబర్స్తో మీరు మంచిగా కొలాబరేట్ అయ్యే ఎబిలిటీ మీకు ఉండాల్సి ఉంటుందన్నమాట. సర్టిఫికేషన్ రిక్వైర్డ్ కనుక చూసుకుంటే ఎంఎస్ ఎక్సెల్ మీద అండ్ అలాగే డేటా మేనేజ్మెంట్ మీద ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే కనుక మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుందన్నమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఇక్కడ అప్లై ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అప్లై అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో మీరు ఇంతకు ముందే కనుక ఈ యొక్క కాగ్నిజెంట్ కంపెనీలో అప్లై చేసుకున్నట్టయితే మీకు అకౌంట్ ఉంటుంది. లేకపోతే మీరు న్యూ యూజర్ కింద సో న్యూ యూజర్ మీద క్లిక్ చేసేసి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంది. ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్ మీద క్లిక్ చేసి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఐ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసేసి సో మీ యొక్క యూజర్ నేము పాస్వర్డ్ ఇచ్చేసి అకౌంట్ ఉన్నట్టయితే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వండి. లేదు మేము న్యూ యూజర్ ఇంతకుముందే మేము అప్లై చేసుకోలేదు అనుకున్న వాళ్ళు న్యూ యూజర్ మీద క్లిక్ చేసేసి సో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. యూజర్ నేము పాస్వర్డ్ మీరే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే రీఎంటర్ పాస్వర్డ్ మెన్షన్ చేయండి. అండ్ అలాగే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ కూడా రీఎంటర్ పాస్వర్డ్ ఈమెయిల్ అడ్రస్ అనమాట. మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేసి సో ఇవన్నీ కూడా ఎంటర్ చేసేసి రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క అకౌంట్ అనేది రిజిస్టర్ అయితే అవుతుందన్నమాట. సో తర్వాత మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్లై ప్రాసెస్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కమెంట్స్కి అయితే రిప్లై అయితే ఇస్తానన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.